సబ్స్టేషన్లో ఉన్న సిటీస్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అప్పుడప్పుడు బాంబుల్లాగా పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ బ్లాస్ట్ అయిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ సిటీస్కి కనెక్ట్ చేసిన మీటర్స్ కానీ రిలేస్ కానీ ఫెయిల్ అవడం వల్ల ఆ సిటీ యొక్క సెకండరీ వైండింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోయినప్పుడు ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లోపల వోల్టేజ్ లెవెల్స్ అనేది డేంజరస్ లెవెల్స్లో ఇంక్రీజ్ అయిపోయి ఈ సిటీ వైండింగ్ అనేది డామేజ్ అయిపోతుంటుంది అనమాట. అందుకే సిటీ యొక్క సెకండరీ వైండింగ్ అనేది ఆల్వేస్ షార్ట్ సర్క్యూట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండరీ వైండింగ్ ఓపెన్లో పెట్టి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేయకూడదు. ఎందుకంటే వీటి యొక్క వైండింగ్ డిజైన్ అనేది హై రేటెడ్ కరెంట్ని మెజర్ చేయడానికి, అలాగే రిలే ఆపరేషన్స్ కోసం ప్రైమరీ వైండింగ్ టర్న్స్ తక్కువగాను, సెకండరీ వైండింగ్ టర్న్స్ ఎక్కువగాను, ప్రాపర్ టర్న్స్ రేషియో అలాగే ప్రాపర్ కరెంట్ రేషియో మెయింటైన్ చేసే విధంగా డిజైన్ చేస్తారనమాట. ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ను హెచ్టీ పవర్ లైన్లో కనెక్ట్ చేస్తాం కదా, అలా కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న హై వోల్టేజ్ అనేది సిటీ యొక్క ప్రైమరీ వైండింగ్లో సెటప్ అవుతుంది. ఎప్పుడైతే సిటీ యొక్క సెకండరీ వైండింగ్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుందో ఈ ప్రైమరీ వైండింగ్లో ఉన్న హై వోల్టేజ్ అనేది మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా సెకండరీ వైండింగ్కు లింక్ అవుతుందన్నమాట. ఇక్కడ సెకండరీ వైండింగ్లో ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కదా, అలా ఎక్కువగా ఉండడం వల్ల అసలే మనం కనెక్ట్ చేసింది హెచ్టీ పవర్ లైన్ హై వోల్టేజ్కు. ఆ హై వోల్టేజ్ కాస్త ఇక్కడ మరింత డేంజరస్ లెవెల్స్కి ఇంక్రీజ్ అయిపోయి ఆ వైండింగ్ అనేది డామేజ్ అయిపోతుంది. అదే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైండింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ చేయడమో లేదా మీటర్స్ రిలేస్ ద్వారా క్లోజ్ చేయడమో చేసినట్టయితే ఆ సెకండరీ వైండింగ్ సైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండదు. కాబట్టి ఆ వోల్టేజ్ రైజ్ అవ్వడం అనేది ఉండదు, వైండింగ్ కూడా డామేజ్ అవ్వదు అనమాట. అట్ ది సేమ్ టైం ఆ ఇండ్రస్ వోల్టేజ్ ప్రభావం కూడా ఏం లేకపోవడం వల్ల సిటీ ద్వారా యాక్యురేట్ కరెంట్ వాల్యూస్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. అందుకే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైండింగ్ అనేది ఆల్వేస్ షార్ట్ సర్క్యూట్ చేయడమో లేదా మీటర్స్ రిలేస్ ద్వారా క్లోజ్ చేయడమో చేస్తారు.